guys, welcome to Suresh Gnan Vihar University, Jaipur, Rajasthan. Yes. వాసవి ఈ ఇన్స్టిట్యూట్ ఈ యూనివర్సిటీ ఎవరు స్థాపించారో తెలుసా అసలు నీకు? తెలీదు. ఒక ఫ్రీడమ్ ఫైటర్. అవునా? ఎస్, సురేష్ అని ఒక ఫ్రీడమ్ ఫైటర్ చేత ఈ యూనివర్సిటీ 2008లో ఎస్టాబ్లిష్ అయిందన్నమాట. ఓకే ఓకే, అయితే ఫ్రీడమ్ ఫైటర్ నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు? డెఫినెట్గా క్రమశిక్షణ కానివ్వండి, ఆ టైం టేబుల్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, డెఫినెట్గా హై ఎక్స్పెక్టేషన్సే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఇంకో విషయం తెలుసా, వాళ్ళ గ్రాండ్ సన్ హూ ఇస్ అరస్తు శర్మ ఈజ్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అండ్ సీనియర్ రీసెర్చర్ ఎట్ మైక్రోసాఫ్ట్. ఆయన చేత ఇక్కడ న్యూ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అంటే ఏఐతో సంబంధించిన టెక్నాలజీస్ అన్ని యూజ్ చేసి యూనివర్సిటీ అనేది రన్ చేయబడుతుంది అన్నమాట. సో ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టి నాకైతే ఏ మాత్రం లేట్ చేయకుండా ఒక్కసారి యూనివర్సిటీని విజిట్ చేయాలని ఉంది. నువ్వు నాకు ఎగ్జాక్ట్లీ మనం వచ్చింది అందుకు కదా. సో వెళ్దామా? డెఫినెట్గా వెళ్దాం, చలో. సో కీర్తి, అసలు యూనివర్సిటీ స్థాపించి ఇంత బాగా రన్ చేయడం అనేది అసలు పాసిబుల్ అయ్యే థింగ్ కాదు. డెఫినెట్గా నాక్ ఉండాలి, యూజీసీ ఉండాలి, అవన్నీ ఉన్నాయంటావా? ఎగ్జాక్ట్లీ వాసవి, ఈ యూనివర్సిటీకి నాక్ నుంచి ఏ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంది అండ్ యూజీసీ రికగ్నైజేషన్ కూడా ఉంది. సో ఇవే ఉన్నాయంటే అసలు కాలేజ్ ఇంకెంత బాగుంటుంది, ఇంకేమేం సర్టిఫికేషన్స్ ఉన్నాయి, అసలు ఏం కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారో డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఇస్తాము. సో క్యాంపస్ని ఒకసారి చూద్దాము, చలో. కీర్తి, అసలు క్యాంపస్ ఎన్ని ఎకర్స్లో ఉందో తెలుసా? టోటల్ 133 ఎకర్స్లో ఉంది. సో ఎక్కడ చూసినా సరే యూనివర్సిటీలో కేవలం కాలేజెస్ మాత్రమే ఉంటాయి కదా. మన కాలేజ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే టాప్ ఎంఎన్సి కంపెనీస్ కూడా ఉన్నాయి. అదే యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ అండ్ అమెజాన్. ఎస్, ఎగ్జాక్ట్లీ వాసవి. మనకి యాపిల్ది ఇండియాలో 10 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ యాపిల్ ఇక్కడే సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీలో ఉంది, తెలుసా? సో నువ్వు ఊహించవచ్చు ఇక్కడ టెక్నాలజీ కానీ స్టడీ అడ్వాన్స్డ్ కానీ ఎలా ఉంటుంది అనే దాని గురించి, అండ్ స్టాండర్డ్స్ ఎలా ఉంటుందో కూడా ఊహించవచ్చు. డెఫినెట్గా నేనైతే హై స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కానీ నువ్వు చెప్తున్నావు, కానీ నాకు వాటన్నిటిని కూడా చూడాలని ఉంది, క్యాంపస్ని ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. ఒక్కసారి క్యాంపస్ని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో. సో కీర్తి, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంది, ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి డౌట్ రావచ్చు. సో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? వాసవి, యాక్చువల్లీ ఇప్పుడు ఇంటర్ ఫినిష్ చేసుకున్న స్టూడెంట్స్ ఉంటారు కదా, ది బెస్ట్ యూనివర్సిటీస్ చూస్తారు, అంటే బీటెక్ చేయాలి అనుకునే వాళ్ళకి. అందులో ఇక్కడ ఆఫర్ చేసే కోర్సెస్ ఏంటి అంటే బీటెక్ సిఎస్సి, క్లౌడ్ ఇంజనీరింగ్ అండ్ డేటా సైన్సెస్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ కోర్సెస్ కూడా ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూజ్ చేసి ఆఫర్ చేస్తున్నారు. ఓకే, ఎగ్జాక్ట్. సో వాసవి, మనకి యూనివర్సిటీ అన్నప్పుడు లైబ్రరీ కంపల్సరీ కదా, అంటే స్టడీస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడే కదా ఉండేది. ఉందా? సో దానికోసమే మనం ఈరోజు పురుషోత్తం ఉత్తమ్ భవన్ దగ్గర ఉన్న హౌస్ ఆఫ్ విజ్డమ్, సో సెంట్రల్ లైబ్రరీ దగ్గరకు ఉన్నాము. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా? చలో. సో వాసవి, చెప్పాను కదా ఇందాక నేను యాపిల్ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పేసి సురేష్ నాంబియార్ యూనివర్సిటీలో ఉందని. సో అదే ఇప్పుడు నేను చూపించబోతున్నాను, ఎలా ఉంటుందో చూపిస్తాను. చలో. సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీలో నాట్ ఓన్లీ యాపిల్ ట్రైనింగ్ సెంటర్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి విత్ హై ఎండ్ టెక్నాలజీస్ యూజ్ చేసి. అంతేకాకుండా ఫ్యాకల్టీ కూడా మనకి టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో వర్క్ చేసి వచ్చిన ఫ్యాకల్టీ, లైక్ యాపిల్, గూగుల్, అమెజాన్ వంటి కంపెనీస్లో వర్క్ చేసిన ఫ్యాకల్టీ ఇక్కడ ఎక్స్పర్ట్ టెక్నాలజీస్తో ఇస్తున్నారనమాట. అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే 1300+ ఎంఎన్సీస్ కంపెనీస్తో వీళ్ళకి టైఅప్ ఉంది. లైక్ మనకి యాపిల్, గూగుల్, అమెజాన్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీస్లో ప్లేస్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న తర్వాత స్టూడెంట్స్ ఏ మాత్రం ఆలోచించడం ఎందుకు చెప్పు? సో గైస్, ఎన్ని ఫెసిలిటీస్ ఉండి ఇంత మంచిగా ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేసిన తర్వాత మీరు లేట్ చేస్తే మాత్రం మనం ఏదో మిస్ అయిపోతాం. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్స్ కోసం అప్లై చేయండి. అడ్మిషన్స్ ఆర్ ఓపెన్. కీర్తి, అసలు ఏంటి ఈ ఏఐ ట్రైనర్ టీచ్
టీచర్స్, ఏఐ ట్రైన్డ్ రోబోట్స్, అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి? ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఇందాక నేను చెప్పాను కదా, అరస్తు శర్మ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే కేంబ్రిడ్జ్లో చదివేసి వచ్చి మైక్రోసాఫ్ట్లో ట్రైన్ అయ్యి వచ్చి ఇక్కడ ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేశారని, అదే ఏస్ట్ టెక్నాలజీ అన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏఐ ట్రైన్డ్ టీచర్స్ కావచ్చు, ఏఐ ట్రైన్డ్ రోబోట్స్ కావచ్చు, టీచింగ్ అనేది ఏఐ ద్వారా ఇస్తారనమాట. సో ఇప్పుడు నీకు తెలిసిందే కదా, ఏఐ లేనిది ఏది జరగట్లేదు యాక్చువల్లీ. సో ఆ టెక్నాలజీ యూజ్ చేసి ఇక్కడ వీళ్ళు స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం జరుగుతుంది విత్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసి కానీ, లేదంటే హై అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, క్లాస్ రూమ్స్. అండ్ ఈ ఏఐ టెక్నాలజీస్ కూడా వీళ్ళు ఎలా అంటే ప్లేస్మెంట్స్కి ఉపయోగపడేలాగా, లేదంటే ఆ రోబోటిక్స్ని కానీ ట్రైన్ చేసి టీచింగ్ ఇస్తున్నారు కాబట్టి, సో ప్లేస్మెంట్స్ కూడా అలాగే వీళ్ళకి టైఅప్స్ ఉన్నాయన్నమాట. అంటే ఏఐ ట్రైన్డ్ టీచర్స్ కూడా యాపిల్ సెంటర్ నుంచి వస్తారు. ఈ ఏస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి చదివించేటప్పుడు దే ఆర్ ఆల్సో ఇంక్లూడింగ్ సెమినార్స్, బూట్ క్యాంప్స్ అండ్ సిమ్యులేషన్ సెంటర్స్ అండ్ ఇంకా మనకి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్స్, ప్రాక్టికల్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్స్, ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్ అనమాట. నువ్వు ఎక్కడైనా చూసుంటావు అంటే ఇది ఎంత మాన్యువల్గా జరుగుతుంటుంది యాక్చువల్లీ. అండ్ నార్మల్ ఐఎన్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఏఐ ద్వారా చేస్తున్నారు కాబట్టి, సో స్టూడెంట్స్కి ఇంకా ఎక్కువగా అడ్వాన్స్డ్ నాలెడ్జ్ అనేది ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకోటి వీళ్ళు ఇన్ సపోర్ట్ స్టూడెంట్స్కి ఎవరైతే స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి 1 year వరకు ఇంక్యుబేషన్ కూడా ఇస్తున్నారు అనమాట. ఇంక్యుబేషన్లో యాడ్ చేస్తున్నారు వాళ్ళకి. సో అలా కూడా వీళ్ళు ఈ ప్రోగ్రాంలోనే అది యాడ్ చేశారు. సో ఎంతో ఇంట్రెస్టింగ్ అండ్ చాలా చాలా లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేస్తూ స్టూడెంట్స్ని అలా ట్రైన్ చేస్తూ డెఫినెట్గా మీకు ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలని చెప్పేసి మంచి మంచి కాన్సెప్ట్స్తో, మంచి మంచి ప్రోగ్రామ్స్తో మన సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీ వాళ్ళు ఎంతవరకు ఇవ్వగలుగుతారో అంతవరకు ఇవ్వడానికే ట్రై చేస్తున్నారు గైస్. కీర్తి, ఇందాక మనము యాపిల్ ల్యాబ్ చూసాము, ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్ ల్యాబ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మన కోసం కొంతమంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ కాలేజ్ జర్నీ ఏంటి, వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కటి కూడా మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఎక్స్పీరియన్స్తో పాటు ల్యాబ్ కూడా ఎలాగుందో మన ఆడియన్స్కి చూపిద్దాం. మాతో రండి. హాయ్. హాయ్. హలో, నమస్తే. హాయ్. హాయ్. మీ పేరు? నా పేరు బి స్వామి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను వచ్చింది నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి, ఫ్రమ్ తెలంగాణ. చదువుతున్నారు? నేను ఇప్పుడు కరెంట్లీ బీటెక్ 3rd year చదువుతున్నా. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే చాలా అమేజింగ్గా ఉన్నాయి అని చెప్తున్నారు. సో నువ్వేం చెప్తావు నేను అడిగితే ఒక స్టూడెంట్గా? ఇక్కడ 3rd year నుంచి మన 2nd year నుంచే మనకి ఏమంటారు ఇండస్ట్రియల్ రిలవెంట్ ప్రాజెక్ట్స్ చేపిస్తారు. ఆ ప్రాజెక్ట్స్ బేస్ మీద మనకి ఏమంటారు ఇంటర్వ్యూస్ జరుగుతాయి, మనకి ఇవాల్యుయేషన్ జరుగుతుంది, మనకు ఛాన్స్ వస్తుంది. 3rd year నుంచి 2nd year 1st year నుంచి మనకి ఇంటర్న్షిప్స్ అట్లా ట్రై చేసుకోవడానికి కాలేజ్ వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా మనకి మంచి మంచి టైప్స్ తోటి మంచి మంచి ఇంటర్న్షిప్స్ కోసం మనకి రెడీ చేస్తారు. సో నువ్వు దేంట్లో యాక్టివ్గా ఉంటావు బాగా, అంటే స్పోర్ట్స్లోనా, సబ్జెక్ట్లోనా? సబ్జెక్ట్లో. హలో అమ్మా. హలో మ్యామ్. నీ పేరు? అభిజిత్. ఎక్కడి నుంచి వచ్చారు? కామారెడ్డి. ఎలా తెలుసు కాలేజ్ గురించి? కాన్సల్టెన్సీ ద్వారా తెలుసు. ఓకే. ఏ స్ట్రీమ్ చదువుతున్నారు మీరు? బీటెక్. సిఎస్ఈ. ఓకే. ఎలా అనిపిస్తుంది టీచింగ్ వీళ్ళది? ఓవరాల్ బాగానే ఉంది. ఓకే. సో ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ సీట్ రాలేదు అని చెప్పేసి మీ డ్రీమ్స్ ఆగిపోవాల్సినంత అవసరం లేదు. మీరు తీసుకునే డెసిషన్ మీ ఫ్యూచర్ని ఇంకా స్ట్రాంగ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. మీ ర్యాంక్ కంటే కూడా ఇంపార్టెంట్ మీరు తీసుకునే డెసిషన్, మీరు చూస్ చేసుకునే యూనివర్సిటీ అండ్ మీరు నేర్చుకునే స్కిల్స్. సో ఇవన్నీ కూడా మనకి ఒకే చోట ఉండాలి అని అంటే వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షన్ సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీ, జైపూర్, రాజస్థాన్.